తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సమర శంకారావం సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని ఎమ్మెల్యే గాదర్ కిషోర్ తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఫ్యాక్షనిస్టులకు మారుపేరైన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించామంటున్న ఎమ్మెల్యే గాదర్ కిషోర్తో మా ప్రతినిధి హరిప్రసాద్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లాలో ఒకే రోజు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకటి కోదర, అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలకి, ఇంకొకటి ఆలయం. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ప్రజా ఆశీర్వాద సభ ఏ రకంగా ఉండబోతుంది, ఎంతమంది జనసేన అంశం మనతో మాట్లాడడానికి ఇప్పటికే 2 సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఓయూ ఉద్యమ నేత గాదర్ కిషోర్ అని అడిగి తెలుసుకున్నాం. తుంగతుర్తి నియోజకవర్గానికి మా సమర శంకారావం సభకు కేసీఆర్ గారు జాతిపిత మా ముఖ్యమంత్రి. తుంగతుర్తి నియోజకవర్గంలో ఈసారి కూడా 200% గులాబీ జెండా ఎగరడం ఖాయం, కారు గుర్తు గెలవడం ఖాయం. 3వసారి ముచ్చటగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి అసెంబ్లీలో అడుగు పెడుతున్నప్పుడు వారితో పాటు నేను కూడా ఉంటానని ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం నాకు ఉన్నది. కాన్ఫరెన్స్లో అందుబాటులో ఉన్న ఆలోచనలు శ్రమిస్తూ ఉన్నాం. 3వసారి ఎమ్మెల్యే గెలిస్తే మంత్రి కంటే ఎక్కువ చేసుకునేటువంటి వెసులుబాటు నాకు ఉన్నది. ఆ తెలివి, ధైర్యం, ఆ ఆసక్తి దేవుడు నాకు ఇచ్చింది. మా మంత్రి జగదీష్ రెడ్డి గారు సహకరిస్తారు, మా కేటీఆర్ గారు సహకరిస్తారు, మా కేసీఆర్ గారు సహకరిస్తారు. కాబట్టి ఎమ్మెల్యే గెలిచి తుంగతుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులు నిలుచుకోవడానికి ఆహార విషయం శ్రమిస్తారు. దాంట్లో ఎలాంటి మామూలు నియోజకవర్గంలో ఓవరాల్ ఎంతమంది స్కీము, తర్వాత బీసీ ఇవి అందరికీ చేరలేదు కాబట్టి అక్కడక్కడ అటగింతలు జరుగుతుంది. మీ దగ్గర తిరుమలగిరి అనేది ప్రయోగాత్మకంగా మొట్టమొదటిసారి కేసీఆర్ గారు పెద్దబంధం అనేది అందరికీ ఎప్పుడు చేయగలుగుతారు. ప్రజలకు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ గారు అన్ని పథకాలు ఎవరేం ఆటంకం లేకుండా ఒకసారి గెలిచిన తర్వాత ఎవరికైనా ఎమ్మెల్యే మనమే ముఖ్యమంత్రి అందరినీ కలుపుకపోయి అన్ని పథకాలు అందరికి ఇచ్చేసరికి వాళ్ళు ఏమనుకుంటారంటే బీసీ బంధు, దళిత బంధు, మిగతా కూడా అన్ని ఒకటేసారి సాధ్యం కాదు. ఒక కుటుంబంలో 3 పిల్లలు ఉంటే 3 పెళ్లి ఒకరోజు చేయం కదా. ఫస్ట్ ఏదో కొడుకు పెళ్లి చేస్తాం, తర్వాత బిడ్డ పెళ్లి చేస్తాం, తర్వాత కొడుకు పెళ్లి చేస్తాం, దశల వారీగా చేస్తాం. ఒక కేసీఆర్ గారు నడిపే ప్రభుత్వం కూడా కుటుంబం లాగానే వారి దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరుల సముపార్జనను అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఒకసారి 3,000 ఇంటి ఇచ్చారు ఈసారి తుంగతుర్తికి. ఒక 1000 దళిత బంధు ఇచ్చారు తిరుమలగిరి మండలం కాకుండా మిగతా వాటికి. అట్లా వచ్చేసరి మళ్ళీ ఒక 3,000, మళ్ళీ 1000 అట్లా దశల వారీగా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అందరికి ఇచ్చే బాధ్యత మాది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తుంగతుర్తి నియోజకవర్గానికి, స్వరాష్ట్రంలో ఉన్న తుంగతుర్తి నియోజకవర్గానికి తేడా ఏంటి? తుంగతుర్తి నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రంలో ఫ్యాక్షన్ కొట్లాటలు, రక్తపు ఏ ఊరికైనా సరే స్తూపాలు దర్శనమిస్తాయి. స్వరాష్ట్రంలో ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గంలో గోదావరి జలాలు పారి దాదాపు 150,000 ఎకరాలకు నా నియోజకవర్గంలో నీటి వసతి వచ్చింది, సాగునీటి సంవత్సరం వస్తుంది. ఒక 70,000 లోపు ఉన్నటువంటి మెట్రిక్ టన్నుల ధాన్యం ఈరోజు 3,79,000కు చేరుకున్నది. ఇది మేము రాష్ట్రంలో సాధించిన ప్రగతి. స్తూపాల దర్శనం ఇచ్చే పరిస్థితి నుంచి ఎక్కడ పోయినా మిషన్ భగీరథ ట్యాంకులు ఇచ్చే పరిస్థితి తీసుకొని వచ్చినాం. ఇది మా దగ్గర జరిగిన మార్పు. ఆ మార్పు జరిగింది, అభివృద్ధి జరిగింది, శాంతియుత వాతావరణంలో తుంగతుర్తి కొనసాగుతున్నది. కాబట్టి దీన్ని మరొకసారి ఆశీర్వదించి మమ్మల్ని కొనసాగించండి, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఓకే, అంటే తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు ఈ సభ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సారు కారు సర్కారు. సారును చూసి ఓటేయండి, కారు గుర్తు మీద ఓటేయండి, సర్కారు సంక్షేమ కార్యక్రమాలకు ఓటేయండి. వారు కొనసాగితేనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి. వారు కొనసాగితేనే మనకు వచ్చినటువంటి నీళ్ళన్నిటి కూడా స్థిరీకరించబడతాయి. వారు కొనసాగితేనే మనకు మిగిలిపోయినటువంటి సమస్యలు, మూతుకూర 30 పడకలు కానివ్వండి, ఇంకా సీసీ లైనింగ్ కానివ్వండి, ఎస్ఆర్ఎస్పీకి ఏమైనా ఉన్నాయో అవన్నీ నెరవేర్చబడతాయి. కాబట్టి మన నాయకులు మనం గౌరవించుకోవాలి, మన నాయకులు మనం కాపాడుకోవాలి, మన తెలంగాణను కాపాడుకోవాలని చెప్పేసి మీ ద్వారా మా తుంగతుర్తి నియోజకవర్గాలకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నవంబర్ 30వ తారీఖున జరిగేటువంటి శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో కారు గుర్తు మీద ఓటేసి తుంగతుర్తిలో గులాబీ జెండాను ఆశీర్వదించమని విజ్ఞప్తి చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తుంగతుర్తి నియోజకవర్గంలో కేవలం ఫ్యాక్షన్ కూడా ఉండేది, ఇక్కడ అభివృద్ధి మాత్రమే వస్తుంది. కాబట్టి ఈసారికి 2 సార్లకు చూశారు, మళ్ళీ 3వ సారి కూడా అవకాశం ఇవ్వాలని కూడా గాదర్ కిషోర్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో హరిప్రసాద్ రాజు, సుమన్.